హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరి కోసం ఒక మంచి వంటింటి చిట్కా. ఈరోజు మనం పసుపు పచ్చగా ఉన్నటువంటి పళ్ళను ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ ఏ విధంగా వైట్గా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు మనం యూజ్ చేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ అది సబ్స్టిట్యూట్ ఫర్ బేకింగ్ సోడా. నార్మల్గా బేకింగ్ సోడా ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మనం ఈ ఇంగ్రీడియంట్ని యూజ్ చేయొచ్చు. ఇందులో కూడా సోడాలో ఉన్నటువంటి కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈరోజు మనం ఈనోని యూస్ చేస్తూ ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఓన్లీ 1 or 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి తయారు చేసుకోవడానికి. ముందుగా 1 టీ స్పూన్ ఈనో పౌడర్ని ఈ క్లీన్ బౌల్లోకి తీసుకుందాం. 1 టీ స్పూన్ ఈనో పౌడర్. నెక్స్ట్ మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ లెమన్ జ్యూస్. లెమన్లో వైటమిన్ సి అధికంగా ఉంటుంది, సిట్రిక్ యాసిడ్. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ మోతాదులో నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని మీరు డైరెక్ట్గా పళ్ళ మీద ఒక 2 minutes వరకు బ్రష్ని యూస్ చేస్తూ లేకపోతే ఫింగర్స్ని యూస్ చేస్తూ అప్లై చేయాలి. 2 minutes మసాజ్ చేసిన తర్వాత కూల్ వాటర్తో మీ పళ్ళని వాష్ చేసుకోండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో మనం 2 కెమికల్స్ని యూస్ చేసాము. నిమ్మకాయలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే మనం యూస్ చేసిన ఈనో ప్యాకెట్లో కూడా సోడా ఉంటుంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన పళ్ళను క్లీన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మిశ్రమం చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. టూత్ పేస్ట్తో పాటు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తే మన పసుపు పచ్చగా ఉన్నటువంటి పళ్ళు అలాగే పంటి గార అనేది తొలగిపోయి మన పళ్ళు వైట్గా అవుతాయో తెలుసుకుందాం. ముందుగా మనం ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం, తర్వాత వాటిని ఎలా యూస్ చేయాలో కూడా తెలుసుకుందాం. మనం యూస్ చేయాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా. ముందుగా 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ రసం. ముందుగా ఒక పీస్ ఆఫ్ లెమన్ని తీసుకొని దీంట్లో స్క్వీజ్ చేసుకుందాం. బేకింగ్ సోడా అలాగే నిమ్మకాయ రసం. ఇప్పుడు 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఇందులో యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ టూత్పేస్ట్. వైట్ కలర్లో ఉన్న టూత్పేస్ట్ని ప్రిఫరబుల్గా యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన హోమ్ రెమెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రెగ్యులర్గా ఏదైతే టూత్ బ్రష్ని యూజ్ చేస్తామో ఆ బ్రష్ని యూజ్ చేస్తూ దీంతో ఒక 3 minutes వరకు పళ్ళను బాగా తోమాలి. ఇలా 3 minutes యూజ్ చేయటం వల్ల ఫస్ట్ టైం మీరు యూజ్ చేసిన వెంటనే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మీ పంటికి ఉన్నటువంటి ఆ గార అలాగే పసుపు పచ్చ ఉన్నటువంటి ఆ పళ్ళు కంప్లీట్గా రిమూవ్ అయిపోయి వైట్గా అవుతాయి. తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అండ్ మీరు వారంలో ఒక్కసారి మాత్రమే ఈ మిశ్రమాన్ని యూజ్ చేయండి. డైలీ యూజ్ చేయటం వల్ల మీ పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేకింగ్ సోడాని అధికంగా యూజ్ చేయకూడదు. పంటి గారతో బాధపడుతున్న వాళ్ళకి పళ్ళు పసుపచ్చగా మారి అలాగే నోట్ల నుంచి దుర్వాసన రావటం ఇలా జరిగిన వాళ్ళకి నేను ఒక మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. ఈరోజు మనం ఈ అలోవెరా జెల్ని యూజ్ చేయబోతున్నాము. అంటే కలబందల నుంచి వచ్చినటువంటి ఆ గుజ్జుని ఈరోజు ఏ విధంగా వాడొచ్చు, ఏ విధంగా మన పంటి గార నుంచి విముక్తి పొందొచ్చు తెలుసుకుందాం. ముందుగా దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఒక ఫ్రెష్గా కలబందని మనం తీసుకొని దానికి కార్నర్స్లో ఉన్నటువంటి ఈ థార్న్స్, ఈ ముళ్ళని తీసేసేయాలి. 2 కార్నర్స్లో నుంచి కూడా మనం ఇది కట్ చేసేసేయాలి. సో ముందుగా 2 కార్నర్స్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన లేయర్ని తీసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అవుటర్ లేయర్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుజ్జును సపరేట్ చేసేసుకున్నాం. దీన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉన్నటువంటి కలబంద గుజ్జు అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ కలబంద గుజ్జుని ఏ విధంగా వాడాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫామ్ అయిన ఈ పేస్ట్ని మనము డైరెక్ట్గా ఫింగర్ టిప్ని అప్లై చేస్తూ పంటికి అప్లై చేయొచ్చు. ఆరెల్స్ టూత్ పేస్ట్తో ఏ విధంగా యూస్ చేస్తామో ఈ మిశ్రమంలోకి టూత్ బ్రష్ని డిప్ చేసి పంటికి అప్లై చేసి ఒక 20 మినిట్స్ వరకు అలానే ఆరనివ్వాలి. ఇది మీరు రెగ్యులర్గా యూస్ చేయండి. దీనివల్ల నోట్లో నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది. అలాగే పంటికి ఉన్నటువంటి ఆ గార కూడా తొలగిపోయి మీ పళ్ళు వైట్గా అవుతాయి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఇంకొక చిట్కా కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంత ముందుకు కలబంద గుజ్జుని మనము పంటికి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక హోమ్ రెమెడీ. సో ఈ హోమ్ రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో తెలుసుకుందాం. మనం యూస్ చేయాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ టూత్ పేస్ట్. సో రెగ్యులర్గా మీరు టూత్ పేస్ట్ని వాడతారు కదా, అదేవిధంగా ఈరోజు మనం ఈ టూత్ పేస్ట్ని ఏ విధంగా యూస్ చేయొచ్చో, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ చేస్తే మన పంటికి ఉన్నటువంటి ఆ గార తొలగిపోతుందో తెలుసుకుందాం. మనం ఒక స్మాల్ అమౌంట్లో టూత్ పేస్ట్ని ఫస్ట్ యూస్ చేద్దాం. ఇందులో వేరే ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని పంటి మీద అప్లై చేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి. సో ఇందులో మనం యూస్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేపాకు రసం. సో వేపాకుని క్రష్ చేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు వేపాకు జ్యూస్ని వస్తుంది. సో వేపాకు రసం అనేది పంటి దుర్వాసన తొలగించడానికి, అలాగే చిగుర్ల నుంచి వచ్చేటువంటి దుర్వాసన కూడా తొలగించడానికి వేపాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం వేపాకు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని మనం చాలా తక్కువ అమౌంట్లో యూస్ చేయాలి. ఇది చాలా హార్ష్ కెమికల్. ఇది పళ్ళకు ఉన్నటువంటి అవుటర్ లేయర్, ఎనామిల్ అనే లేయర్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చాలా తక్కువ అమౌంట్లో బేకింగ్ సోడాని యూస్ చేయాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఈ 2 రెమెడీస్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఇవి 2 కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకటి వచ్చేసి టూత్ పేస్ట్లో వేపాకు రసాన్ని యాడ్ చేసి తయారు చేసుకున్న ఈ హోమ్ రెమెడీ, అలాగే ఓన్లీ అలోవెరా అంటే కలబంద గుజ్జుని యూస్ చేసి చేసుకునే 2 రెమెడీస్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. పచ్చని పళ్ళు వైట్గా అవ్వాలంటే మీరు ఈ చిట్కాని తప్పకుండా ట్రై చేయండి. మీ పళ్ళకు మధ్యలో ఉన్నటువంటి ఆ డర్ట్ని తీసేయడానికి ఈ హోమ్ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బేకింగ్ సోడా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. ఓన్లీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఇప్పుడు మన హోమ్ రెమెడీని తయారు చేసుకోబోతున్నాము. వీటిని ఎంత ప్రపోర్షన్లో తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బేకింగ్ సోడాని మనం 2 టీ స్పూన్ యూస్ చేయాలి. సో 2 టీ స్పూన్ బేకింగ్ సోడాలో మనం 3 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేద్దాం. ఇది చాలా సింపుల్ హోమ్ రెమెడీ, బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో మనం బేకింగ్ సోడాని యూస్ చేసాము. సో బేకింగ్ సోడా అనేది మన పండ్లకు ఉన్నటువంటి ఆ మురికిని తీసేయడానికి, యెల్లోనెస్ని తీసేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేస్తున్నాము. కోకోనట్ ఆయిల్ కూడా దీనికి ఉన్నటువంటి గ్రీజీ నేచర్, జిగురు పదార్థం లాగా ఉంటుంది కాబట్టి ఇది నీట్గా క్లీన్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు టూత్ పేస్ట్ని యూస్ చేసి ఏ విధంగా అయితే బ్రష్ చేసుకుంటారో అదేవిధంగా దీన్ని అప్లై చేసుకొని మీరు బ్రష్ చేసుకోండి. దీంట్లో యూస్ చేసిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన పళ్ళకున్న ఆ ఎల్లోనెస్ని తీసేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీ పళ్ళకు మంచి బ్రైట్నెస్ కూడా ఇస్తుంది. వైట్గా అవుతాయి మీ పళ్ళు. అండ్ మనం యూస్ చేసినటువంటి ఆయిల్, కోకోనట్ ఆయిల్ అనేది బ్యాక్టీరియాని రిమూవ్ చేయడానికి, తీసేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో దీని ప్రపోర్షన్ మనం 2 టీ స్పూన్స్ బేకింగ్ సోడా అలాగే 3 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేసాము. సో ఈ విధంగా మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన వెంటనే మీకు చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. మీకున్నటువంటి ఆ ఎల్లోనెస్ పోయి మీ పళ్ళు చాలా వైట్గా అవుతాయి. అండ్ ఫ్రెండ్స్, ఇది ఎక్స్టర్నల్గా ఉన్న స్టెయిన్స్ని తీసేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. కానీ కొన్ని ఫ్లోరిన్ ప్రాబ్లం వల్ల ఉన్నటువంటి ఇంట్రెన్సింగ్ స్టెయిన్స్ని దీని ద్వారా మనం తీయలేము. దానికి డిఫరెంట్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ ఎక్స్టర్నల్గా వచ్చిన ఫార్మేషన్, ఆ లేయర్ని తీసేయడానికి ఈ చిట్కా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో. అందంగా కనిపించాలంటే ఇలా చేయండి. క్యావిటీస్ అనేది దంత సమస్యలో సాధారణంగా వచ్చే ప్రాబ్లం. పిల్లల నుండి పెద్దల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
మనం ఎంత సరిగా బ్రష్ చేసుకున్నా పళ్ల మధ్యన ఎంతో కొంత ఆహార పదార్థాలు ఇరుక్కుని ఉండటం వలన దంతక్షయం మొదలవుతుంది. సాధారణంగా మనం ఏదైనా తిన్నప్పుడు బ్యాక్టీరియా చేరి పాచిలా ఏర్పడుతుంది. వాటి నుంచి యాసిడ్స్ తయారై పంటిపై దుష్ప్రభావం చూపడం వల్ల పంటి ఎనామెల్ దెబ్బతింటుంది. ఇదే క్రియ అదే పనిగా జరగడం వల్ల పంటి ఎనామెల్ క్యావిటీస్ ఏర్పడతాయి. అంటే పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. ఇలా జరగకుండా పళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించక తప్పదు. 1. బ్రషింగ్. పళ్లను రోజూ ఉదయం మాత్రమే తూతూ మంత్రంగా శుభ్రం చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ పళ్ళు సరిగా క్లీన్ చేయకపోవడమే అన్ని అనారోగ్యాలకు ప్రథమ కారణం. ప్రతిరోజు 2 సార్లు పళ్లను బ్రష్ చేసుకోవాలి. ఉదయం లేచాక, మళ్లీ రాత్రి పడుకునే ముందు లేదా సాయంకాల సమయంలో బ్రష్ చేసుకోవాలి. పళ్ళు తోమే సమయంలో బ్రష్ను మీ పళ్లకు 45 డిగ్రీల యాంగిల్లో ఉంచి శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా నాలుకను కూడా టంగ్ క్లీనర్తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బ్రష్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా జాగ్రత్త పాటించాలంటున్నారు నిపుణులు. సాఫ్ట్ బ్రిస్టిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడటం మంచిది. ప్రతి 2 నెలలకోసారైనా బ్రష్ను మార్చడం మంచిది. దీంతో పాటు బ్రష్ చేస్తున్న సమయంలో పేస్ట్తో బాగా నురగ వచ్చేంత వరకు తోమి వెంటనే ఉమ్మేసి నోర్లు పుక్కలించడం చేయవద్దు. వచ్చిన నురగను ఉమ్మేసి పేస్ట్ను కాసేపు నోట్లోనే ఉండనివ్వాలి. అలా చేయడం ద్వారా పేస్ట్లోని క్యావిటీ ప్రొటెక్షన్ బాగా పనిచేసి దంతాలకు రక్షక కవచంగా నిలుస్తుంది. సెన్సిటివ్ పళ్లు ఉన్నవారు సెన్సిటివ్ పేస్ట్ వాడటం మంచిది. 2. దంతాలు ఎక్కువ చక్కెర పదార్థాలకు బహిర్గతపరచడం వలన ఎనామెల్ పొర పాడవుతుంది. కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల పళ్ళు పుచ్చిపోవడానికి కారణమైన బ్యాక్టీరియా మరింత పెరిగి తీవ్ర స్థాయికి మారుతుంది. రోజు మనం తీసుకునే ఆహారంలో చక్కెర మరియు కార్బ్స్ శాతం తక్కువ ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా స్వీట్, కూల్ డ్రింక్స్ వంటివి తాగడం పూర్తిగా మానేయాలి. ఇందులో అధిక మొత్తంలో యాడెడ్ షుగర్ ఉంటుంది. రెగ్యులర్గా సోడా, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల టూత్ ఎనామెల్ దెబ్బతింటుంది. అందువల్ల ఇలాంటివి తాగిన వెంటనే బ్రష్ చేసుకోవడం పళ్ల ఆరోగ్యానికి ఉత్తమ మార్గం. 3. ఆయిల్ పుల్లింగ్. ఆయిల్లో ఉండే సహజ గుణాలు పళ్లపై పేరుకుపోయిన బ్యాక్టీరియాను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కొబ్బరి నూనె ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్ వల్ల టాక్సిన్స్ రివర్స్ చేసి బ్యాక్టీరియాను బయటికి తోసేస్తాయి. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పళ్ళు తెల్లగా, దృఢంగా మారతాయి. 4. లవంగ నూనె. క్యావిటీని నివారించడంలో క్లోవ్ ఆయిల్ కూడా గొప్పగా సహాయపడుతుంది. చాలా నొప్పి పెడుతున్న దంతానికి లవంగం నూనెలో అద్దిన కాటన్ బాల్తో మర్దన చేయాలి. నొప్పి ఉన్న దంతానికి చుట్టూ కూడా లవంగ ఆయిల్ను అప్లై చేయాలి. ఇలా రోజులో 2-3 సార్లు చేయొచ్చు. లవంగం నూనె మరీ ఘాటుగా అనిపిస్తే అందులో కొద్దిగా ఆయిల్ను మిక్స్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా పాటించడం వల్ల ఆరోగ్యకరమైన మరియు అందమైన దంతాలను పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.